జై శ్రీరామ్. విశ్వామిత్ర మహర్షి యాగం చేస్తుంటే రాక్షసులందరూ చాలా ఘోరాపరాధాలు చేస్తున్నారు. వాటి నుంచి రక్షింపబడటం కోసం ఆయన వెంటనే దశరథ మహారాజు దీనికి ఆస్థానానికి వస్తాడు. అప్పుడు కౌసల్యాదేవి కూడా ఆయన పక్కనే ఉంటుంది. వచ్చి విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుని అడుగుతాడు, దశరథ మహారాజా, నీ కొడుకులు రాముడిని లక్ష్మణుని ఇద్దరిని కూడా నాకు ఇవ్వు, నేను తీసుకువెళ్తాను. ఈ పిల్లలిద్దరూ ఆ రాక్షస సంహారం చేసి నా యజ్ఞాన్ని కాపాడుతాడు అని అడుగుతాడు. అంటే ఈయనేమో వృద్ధుడైన మహారాజు దశరథ మహారాజు అవును అనలేడు, కాదను అనలేడు. ఆ కౌసల్యాదేవి తల్లి కదా, కన్న తల్లి కదా, ఆవిడ కూడా మనసులో ఇదిగా ఉంటుంది. ఇచ్చి పంపించాలి, తప్పదు, లేకపోతే ఆ మహర్షి శపిస్తాడేమో అనేటువంటి అధైర్యంలో ఆ సందర్భంలో ఆ తల్లిగా ఆవిడ విశ్వామిత్రుడికి ఒక విషయం చెబుతుందన్నమాట. పిల్లలు ఇంకా పెరగలేదండి విశ్వామిత్ర మహర్షి అని చెబుతుందన్నమాట. బాలుడు రాముడు పలుక నేర్వడు నోట, ఎలాగూ పంపోదును అడవికి రాము నేలాగూ పంపోదును. తన తోటి బాలురు తనను పోకోటంగా వినికొట్ట పోనేరడు, వాకిలి వదలి చనడెక్కడికి రాముడు. బాలుడౌ ఈ పసితనంబున పాలు మరువని బాలుడయ్యిక చాలు మునివరని మనంబున తూలనాడక బ్రోవు కృపచే. బలుడు రాముడు పలుక నేర్వడు నోట, ఎలాగూ పంపుదును అడవికి రాము ఎలాగూ పంపుదును అని వేడుకుంటుంది కౌసల్య మాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.